హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాకిథాన్ తెలుగు. నేను మీ ప్రేమ్. సో లాస్ట్ మార్కెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అప్కమింగ్ మార్కెట్ సెషన్స్ ఎలా ఉంటాయో ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఎలా ట్రేడ్ తీసుకున్నారు? నాకైతే వెరీ ఆసమ్ డే అనే చెప్పొచ్చు. ఆల్మోస్ట్ లైక్ బ్యాంక్ నిఫ్టీలో 1:8 దాకా వచ్చింది అప్రాక్సిమేట్. వెరీ గుడ్ ప్రాఫిట్ అనే చెప్పొచ్చు. 1:7 to 1:8 మధ్యలో వచ్చింది. చాలా చిన్న స్టాప్ లాస్లో వెరీ గుడ్ ప్రాఫిట్ అని వచ్చింది. లైక్ కంప్లీట్లీ బాటంలో నాకు ట్రేడ్ అన్నది దొరికింది. సో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఇలాంటి ట్రేడ్ కోసము. లైక్ ఆల్మోస్ట్ లైక్ ఒక 10-12 డేస్ తర్వాత దొరికినట్టు. మధ్యలో మొత్తం చిన్న చిన్న ప్రాఫిట్, చిల్లర ప్రాఫిట్, స్టాప్ లాస్లు ఇవే నడుస్తున్నాయి. బట్ ఏమో చూద్దాం, మార్కెట్ అయితే అంత గ్రేట్గా ఏం వెళ్తలేదు. ఏదో ఈరోజు దొరికింది, బట్ అది కూడా నేను లాస్ట్ మూమెంట్లో దొరికింది. ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత పెద్ద మూవ్ వస్తుందని. యా మిరాకిల్ అంతే ఇంకా. సో నిఫ్టీ అయితే పెద్ద మూమెంట్ అంటూ ఏం లేదు ఫ్రెండ్స్. ఎవరైతే ఇక్కడ ఈ జోన్ నుంచి తీసుకున్నా చేసినా కూడా పెద్ద మూమెంట్ అయితే ఏం రాలేదు. లైక్ లాస్ట్లో ఇక్కడిక్కడ తీసుకున్న వాళ్ళకి వచ్చి ఉంటుంది, బట్ అది కూడా ఆప్షన్ చార్ట్లో అయితే నాకు పెద్ద మూమెంట్ ఏం కనిపించలేదు. సో నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్ డేనే ఈరోజు కూడా కంప్లీట్గా మీరు చూడొచ్చు. వన్ డే క్యాండిల్కి వెళ్దాము. సో కంటిన్యూస్గా 3 డేస్ నుంచి మనకు ఆల్మోస్ట్ అన్సర్టన్గానే మూవ్ అవుతుంది. లైక్ ఒక హై అన్నది ఫామ్ అవ్వట్లేదు. ఇది ఒక డోజీ కదా, ఈ డోజీ పైననే ఆల్మోస్ట్ మనకి క్లోజర్ అన్న 2 డేస్ నుంచి వస్తుంది. సో మనకు కింది సైడ్ బ్రేక్ అయినా పై సైడ్ బ్రేక్ అయినా ఒక మంచి మూవ్మెంట్ అన్నది నిఫ్టీలో రావచ్చు. ప్రస్తుతానికైతే నిఫ్టీలో మూవ్మెంట్ ఇంకా పెండింగ్ ఉందని నేను చెప్తాను. ఎందుకంటే ఈ రోజు అట్లీస్ట్ బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ మూమెంట్లో మంచి మూవ్మెంట్ వచ్చింది, విచ్ వాస్ పెండింగ్ సిన్స్ 3 డేస్ అనమాట. 3 to 4 డేస్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. పక్కా చెప్పాలంటే 2 డేస్ నుంచి ఆ మూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనము, బట్ రాలేదు. ఈ రోజు లాస్ట్ మూమెంట్లో లాస్ట్ 1 అవర్లో మాత్రమే మనకు ఆ మూమెంట్ అన్నది వచ్చింది. సో నిఫ్టీలో కూడా అయితే మూమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేబీ అది రేపైనా రావచ్చు, ఎక్స్పైరీ డే అయినా రావచ్చు, చూద్దాం ఏమవుతుంది అన్నది. సో ప్రస్తుతానికైతే నిఫ్టీలో పెద్ద చేంజెస్ ఏం లేవు ఫ్రెండ్స్. మనం ఏదైతే లెవెల్స్ ప్రీవియస్గా డిస్కస్ చేసామో సేమ్ లెవెల్స్ వ్యాలిడ్ ఉంటాయి ఇంకా. ఎందుకంటే అసలు మీకు తెలిసిందే ఎక్కడికి వెళ్ళట్లేదు మార్కెట్. సో సేమ్ థింగ్, ఇది వచ్చేసి సపోర్ట్. సేమ్ థింగ్ ఫ్రెండ్స్, మనకి జోన్ లోపల ఉన్నంత వరకు ఆల్మోస్ట్ ఇవే జిగ్జాగ్ మూవ్స్ వస్తాయి. కూడా రిమూవ్ చేసి ఆ సపోర్ట్ వచ్చేసి నేను ఈ రోజుకి వచ్చి కిందికి డ్రా చేశాను. మనకు ప్రీవియస్ వచ్చేసి కొంచెం హయ్యర్ సైడ్ ఉన్న నిన్న వీడియోలో, బట్ ఈ రోజు ఇది టెంపరీ సపోర్ట్ 2 డేస్ నుంచి క్రియేట్ చేస్తుంది కాబట్టి కిందికి డ్రాగ్ చేస్తాను. సో మీరు ఒకవేళ నా లెవెల్స్ కూడా ఫాలో అవుతున్నట్టయితే మీరు అది కూడా ఒకసారి అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ సరే ట్రెండ్ లైన్ చెక్ చేసుకోండి. యా ఇక్కడ నుంచి మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది మూవ్ అవుతుంది. సో పైన కూడా రిమూవ్ చేస్తాను. చూడొచ్చు. సో ట్రెండ్ లైన్ అయితే కిందికే దబాయిస్తుంది. సో మనకు రేపు ఓపెనింగ్ అనేది ఇంపార్టెంట్. లెట్స్ సే మనకి ఫ్లాట్ ఓపెనింగ్ కనుక ఇక్కడ సైడ్ కనుక ఓపెనింగ్ జరిగింది అనుకోండి. సో ఫ్లాట్ ఓపెనింగ్ కనుక జరిగింది అనుకోండి, కిందికి వస్తే మనకు ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ దొరకాలి. ఇక్కడ సపోర్ట్ దొరికితే మళ్ళీ ఒక ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు మనం. అంత షార్ట్ ట్రేడ్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. స్మూత్ మూవ్ అయితే రాదు. ఈ రోజు లాగానే వాలటైల్ మూవ్స్ వస్తాయి. సో పెద్ద పాయింట్స్ అయితే మీరు క్యాప్చర్ చేస్తారన్న నమ్మకం అయితే పెట్టుకోకండి ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ కనుక మనకు ఫర్దర్గా ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ ఇక్కడ మనకు ఇంకొకసారి ఆపర్చునిటీ దొరుకుతుంది క్యాప్చర్ చేసుకోవడానికి. సో నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇది, ఎందుకంటే మీకు ఒక సింపుల్ లాజిక్ చూపిస్తాను. నిన్న మనం అనుకున్నది 20 EMA ఆన్ చేస్తాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎగ్జాక్ట్గా 20 EMA దగ్గరలో, అంటే వెయిట్ చేస్తుంది 2 డేస్ నుంచి 20 EMA కోసము. 30th నుంచి వెయిట్ చేస్తుంది అనుకోవచ్చు మనం. ఆల్మోస్ట్ 20 EMA దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం బౌన్స్ అన్నది ఇచ్చింది. సో మళ్ళీ ఏమైనా హయ్యర్ మూవ్మెంట్ వచ్చేది ఉంటే ఇప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 1 డే ఆర్ మాక్సిమం 2 డేస్లో మనకు హయ్యర్ సైడ్ అనేది మూవ్మెంట్ రావాలి. రావట్లేదు, ఫ్లాట్ ఉంటుంది అంటే మనం ఇంకొంచెం డౌట్ పడాల్సిందే. లైక్ మేబీ ఫర్దర్ డౌన్ మూవ్మెంట్ వస్తుందేమో అన్నట్టుగా. బట్ ఇప్పుడైతే నా గురించి కమెంట్ చేయట్లేదు, ఎందుకంటే మీరు చూడొచ్చు కరెక్ట్గా ఈరోజు ఇక్కడ టచ్ అయిన వెంటనే కొంచెం హయ్యర్ సైడ్ మూవ్మెంట్ అయితే ట్రై చేస్తుంది మార్కెట్. సో రేపు ఏమైనా గ్యాప్ అప్ ఓపెన్ అయినా చేసినా మంచి హై సైడ్ మూవ్మెంట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అది మనం రేపు చూద్దాం ఏమవుతుంది. సో ఫర్దర్గా అయితే నేను ఇక్కడ వరకు ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇక్కడ నుంచి హైయర్ సైడ్ మూవ్మెంట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది. అండ్ ఫర్దర్గా బ్రేక్అవుట్ ఇస్తే ఇంకా మనం ట్రైల్ చేస్తూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 25,333 పెట్టుకోవచ్చు మనం. సో ఇది పెట్టుకోవచ్చు 25,333 ఇది బ్రేక్అవుట్ ఇస్తే.
అండ్ ఇది ఒక షార్ట్ ట్రేడే ఉంటుంది, అంటే ఎక్కువ పాయింట్స్ అయితే ఉండవు. ఇది కనుక బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి ఇంకా సూపర్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ 350 వరకు, సారీ 400, 450, 500 లెవెల్స్ మనం చూడొచ్చు. సో మనకు తెలిసిందే న్యూ ఆల్ టైమ్ హైలో ఉంటున్నాం కాబట్టి మనం ట్రైల్ చేస్తూ వెళ్ళాలి. టార్గెట్స్ ఏం దొరకవు, లైక్ మనము ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుండొచ్చు అన్నట్టుగా అయితే అనుకోలేము. సో మనం ఇంకా 50 పాయింట్స్ అలా ట్రైల్ చేస్తూ వెళ్తూ జాగ్రత్త ట్రేడ్ తీసుకోవాలి హయ్యర్ సైడ్. సో ప్రస్తుతానికైతే మనకు ఫ్లాట్ ఓపెన్ అయ్యి కింద సైడ్ వెళ్తే ఇక్కడ నుంచి మనం ట్రేడ్ తీసుకోవచ్చు. గ్యాప్ అప్ ఓపెన్ అవుతే మాత్రం నో ట్రేడ్ డే, అంటే ఈ జోన్స్ లో ఎక్కడ ఓపెన్ అయినా కూడా ట్రేడ్ అన్నది తీసుకోవద్దు. మీరు చూడొచ్చు 2 days నుంచి చూడొచ్చు మీరు. 30th 2nd September నుంచి గ్యాప్ అప్ ఫాల్ వచ్చింది, మళ్ళీ ఈ రోజు కూడా గ్యాప్ అప్ ఫాల్ వచ్చింది. సో సేమ్ బిహేవియర్ ఉంటుంది, ఎందుకంటే ఇది మొత్తం మనకు ఒక సెల్లర్ జోన్ అనమాట. ఇక్కడ ఓపెన్ అయిందంటే కిందికే వచ్చేస్తుంది మార్కెట్. మనకి ఎప్పుడైతే ఇలాంటిది ఫామ్ అయింది అనుకోండి, మనం ఆల్రెడీ డ్రా చేసుకున్నాము, ఇలాంటిది కనుక ఫామ్ అయింది అనుకోండి, ఇక్కడ రీటెస్ట్ తీసుకుంటుంది కదా, అప్పుడు మనం ఎంట్రీ అన్నది తీసుకోవాలా. అప్పుడు మనం మంచిగా హయ్యర్ సైడ్ అన్నది మూవ్మెంట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంతకు మించి అయితే మనకి ఇంకేం ఆపర్చునిటీ లేదు ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ మనకు టచ్ అయినా అవ్వకుండా హయ్యర్ సైడ్ ఓపెన్ అయింది అనుకోండి, స్వింగ్ ఫామ్ అవుతున్నా కూడా మనం ఎంట్రీ అన్నది తీసుకోవచ్చు. కొంచెం రిస్కీ ఉంటుంది. ఇలా జరిగితే స్వింగ్ ఫామ్ అయి వెళ్తే మాత్రం ఎంత పైకి వెళ్తుందో మనం చెప్పలేము. ఇమీడియట్గా మళ్ళీ ఇలా అని ఫాల్ రావచ్చు. బట్ ఆపర్చునిటీ ఎందుకు పోగొట్టుకోవాలి అంటే ఇవన్నీ మన ప్రాబబిలిటీ కదా మార్కెట్ అంటే. సో స్టిల్ నేను ఎందుకు ప్రాబబిలిటీలో పోగొట్టుకోవాలి, ఒక టైనీ స్టాప్ లాస్ పెట్టుకుని ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే మాత్రం స్వింగ్ ఫామ్ అయ్యే వరకు వెయిట్ చేసి ఎంట్రీలో కూడా మనం ఎంట్రీ అన్నది తీసుకోవచ్చు. ఎవరైనా ఇక్కడే నేను రీటెస్ట్లోనే వెయిట్ చేసి ఎంట్రీ తీసుకుంటాను అలాంటి వాళ్ళు కూడా వెయిట్ చేయొచ్చు. బట్ అది రీటెస్ట్ వస్తుంది రాదు అని మనం చెప్పలేము అనమాట. ఈ రోజు అప్పుడు లేట్గానే రావచ్చు, బట్ ఇమీడియట్గా ఎంట్రీస్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం స్వింగ్ ఫామ్ అయినప్పుడు కూడా తీసుకోవచ్చు ఎంట్రీ. హయ్యర్ సైడ్ వెళ్తుంది, పర్ఫెక్ట్గా ట్రైలింగ్ అనేది మాత్రం చేసుకోవాలి. లేకపోతే మాత్రం వచ్చిన ప్రాఫిట్స్ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి ఒక సెటప్స్. ఒకవేళ కనుక మనకి ఇంకా ఓపెన్ ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తే మాత్రం మళ్ళీ ఇలాంటి వాలటైల్ మూవ్సే వస్తాయి. సో పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఏమి ఉండదు ఫ్రెండ్స్. నిఫ్టీ అయితే చూడాలి. నాకు నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ అట్రాక్టివ్ కనబడుతుంది. ఎందుకు అంటే బ్యాంక్ నిఫ్టీలో ఇంకా మనకు చాలా పాయింట్స్ పెండింగ్ ఉన్నాయి అనమాట హయ్యర్ సైడ్ మూవ్ అవ్వడానికి. సో నెక్స్ట్ అది బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో నాకు తెలిసి నిఫ్టీలో ఇంతకు మించి అయితే ఏం లేవు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసేద్దాము. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ లైక్ వెరీ గుడ్ ఆసమ్ మూవ్. మనము 2 days నుంచి వెయిట్ చేస్తున్నాము ఇక్కడికి వెళ్తుంది అని. ఫైనల్ ఈ రోజు వెళ్ళింది, దాని దగ్గరికి వెళ్ళింది. బట్ యా దట్స్ కంప్లీట్లీ ఫైన్. ఒక 10-20 ఒక 100 పాయింట్స్ మేబీ డిఫరెన్స్ ఉంటుంది అంతే. అది రేపటి ఎల్లుండి కల్లా కవర్ అయిపోతూనే ఉంటుంది. బట్ వెరీ గుడ్ మూవ్ అన్నది వచ్చింది లాస్ట్ మూమెంట్లో. అండ్ అనదర్ థింగ్ ఫ్రెండ్స్, డిసప్పాయింట్ అయ్యేది ఏం లేదు మీరు ఒకవేళ ఈ ర్యాలీ మిస్ అయ్యి ఉంటే. ఎందుకు అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హ్యూజ్ హయ్యర్ సైడ్ మూవ్మెంట్ వస్తుందని. ఒకవేళ నేను ట్రేడ్ తీసుకుంది కూడా మాక్సిమం ఈ లెవెల్స్ లేకపోతే ఈ లెవెల్స్ వరకు వెళ్తుంది అనుకున్నాను అంతే. ఎందుకంటే ఇది ఈ రోజు అంటే ప్రీవియస్ హై కాబట్టి ఇక్కడ వరకు వెళ్తుంది అనుకున్నాను అంతే. బట్ వెరీ గుడ్ ఫాల్ అన్నది వచ్చింది. సో నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్స్ అనేది ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ టైం మీకు ఒక క్లారిటీ అన్నది ఉంటుంది. మనకి ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది కదా, ఫాల్ వస్తున్నాను అనమాట. నేను ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని ఎప్పుడైతే నాకు ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిందో ఫస్ట్ టైం చెక్ చేసుకున్నాను. ఇట్ వాస్ 12 o'clock. అంటే 12 o'clock వచ్చిన బ్రేక్అవుట్ని మనము నమ్మొచ్చు అనమాట. యాజ్ డిస్కస్ ఎప్పుడైనా మార్కెట్ మార్నింగ్ టైం చాలా యాక్టివ్ ఉంటుంది అండ్ మధ్యాహ్నం 12 o'clock 1 o'clock తర్వాత యాక్టివ్ అవుతుంటుంది అనమాట. సో నేను ఇక్కడ ట్రేడ్ అన్నది తీసుకున్నాను. ఫస్ట్ టైం ఈ రీట్రేస్మెంట్ దగ్గర నేను ఎంట్రీ అన్నది తీసుకున్నాను. స్టాప్ లాస్ అన్నది హిట్ అయిపోయింది. ఈ క్యాండిల్ హిట్ చేసింది నా స్టాప్ లాస్ని, దీని కింద పెట్టుకున్నాను. ఇలాంటి మూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇక్కడ వరకు వెళ్తుంది అనుకున్నాను. లైక్ కానీ ఇక్కడ నాకు హిట్ అయిపోయింది అనమాట. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ని క్రాస్ అవుతుందో అప్పుడు మళ్ళీ ఒకసారి ఎంట్రీ అన్నది ట్రై చేశాను. అప్పుడు వచ్చేసి దీని కింద స్టాప్ లాస్ పెట్టుకున్నాను అండ్ సక్సెస్ఫుల్ అయ్యాను. అల్ట్రా సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. నేను ఎక్స్పెక్ట్ చేయని లాంటి బ్లాస్ట్ మూవ్ అనేది ఇచ్చింది. సో అంతే, అంతకుమించి అయితే ఏం లేదు. నేను మీలాగానే స్ట్రగుల్ అయ్యాను, ఎందుకంటే కన్సల్టేషన్లో తీసుకోవడం అంటే కొంచెం టఫే కదా. సో ఇక్కడ తీసుకున్నప్పుడు మళ్ళీ ఈ లాంగ్ విక్ చూడండి, స్టాప్ లాస్ అంటే ఇలా జరుగుతుంది అనమాట. ఇంత క్లియర్ స్టాప్ లాస్ అంటే చూడండి, ఇది అసలు నాకు స్టాప్ లాస్ హిట్ అవ్వకూడదు, జనరల్గా వెళ్ళిపోయేది ఉండే. బట్ వాడు హంట్ చేసిండు, స్టాప్ లాస్ హంట్ చేసే తీసుకుపోయాడు. సో ఇంకా దానికి మనం ఏం చేయలేము. ఎంత పెద్ద హేమిల్ కూడా ఇలాంటివి చూడాల్సిందే ఎవరైనా సరే. మీరు ఏ యూట్యూబర్ తోపు అనుకుంటారు కదా, వాళ్ళందరూ కూడా స్టాప్ లాసెస్ ఇచ్చే పైకి వెళ్తారు. అంతకన్నా అయితే ఆప్షనే లేదు మనందరికీ. సో రేపటి మార్కెట్ ఏంటంటే నేనేమనుకుంటున్నాను, జనరలీ మీరు ఓపెన్ అయిన వెంటనే ఇంత పెద్ద మూవ్ వచ్చింది కదా, రేపు రిపీట్ అవుతుందేమో అనుకుని మాత్రం ట్రేడ్ తీసుకోకండి. ఇది మొత్తం ఇంకంతా హయ్యర్ సైడ్ మొత్తం రెసిస్టెన్సెస్ లాగానే యాక్ట్ అవుతుంది. మహా అయితే మీరు ఒకవేళ రేపు ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాము,
ఓపెన్ అయింది అనుకొని హయ్యర్ సైడ్ ఫస్ట్ అయితే బ్రేక్అవుట్ అయితే ఇవ్వాల్సింది. ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో బ్రేక్అవుట్ ఇవ్వాల్సింది. ఇచ్చిన తర్వాత కూడా నేనైతే నాట్ ఇంట్రెస్టెడ్ హయ్యర్ సైడ్ వెళ్ళడానికి. ఎందుకంటే ఇది మొత్తం సెల్లర్ జోన్. ఇక్కడ నుంచి టచ్ అయ్యి కిందికి పడిపోవచ్చు, లేకపోతే మధ్యలోకి వెళ్ళి టచ్ అయ్యి కిందికి పడిపోవచ్చు, హయ్యర్ సైడ్ టచ్ అయ్యి కూడా కిందికి పడిపోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం లాంగ్ వెళ్ళడం అనేది వైబుల్ సొల్యూషన్ కాదు. సో ఈ సెటప్ అయితే నేను నాకు వస్తుంది, రాదని కాదు, ఈ సెటప్ రావచ్చు, బట్ నేనైతే ఇంట్రెస్ట్ లేనమాట. సో ఫస్ట్ వచ్చేసి ప్రీవియస్ డే అంటే ఈ రోజు హై మార్క్ చేసుకుందాము. ఇది వచ్చేసి ఈ రోజు హై ఇది. సో ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చిందని చెప్పి నేను ట్రేడ్కి వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే చాలా చాప్సీ మూవ్స్ అండ్ ఇక్కడ నుంచి సెల్లర్స్ ఘోరంగా పుష్ చేస్తుంటారు అనమాట. ఎందుకంటే 52,000 రౌండ్ ఫిగర్ లెవెల్స్ అండ్ ఆల్సో మల్టిపుల్ రెసిస్టెన్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. మీరు 1 hour క్యాండిల్కి వెళ్తే మీకు క్లారిటీ ఉంటుంది. సో చూడండి ఇక్కడ ఎన్నిసార్లు రిజెక్షన్స్ వచ్చినాయో. ఆల్మోస్ట్ ఇక్కడ 15 minutesకి వెళ్తేనైతే ఇంకా ఘోరంగా రిజెక్షన్స్ అనేవి ఎక్కువ కనబడుతుంటాయి. 1 hourలో క్లీన్ మూవ్ కనిపిస్తుంది, కానీ 15 minutesలో మీరు చూడొచ్చు ఆ జోన్ లోపల ఎన్నిసార్లు రిజెక్షన్స్ వచ్చాయి అన్నది చూడండి. ఎక్కడి నుంచి అన్న ఫాల్ అన్నది రావచ్చు అనమాట. ముందు లైక్ 30th July నుంచి మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ నుంచి రిజెక్షన్ అన్నది వచ్చేసింది అనమాట. సో ఆ జోన్లో మనకి ఎక్కడి నుంచైనా రిజెక్షన్ రావచ్చు. సో మనము అనుకున్న టార్గెట్ ఎక్కడి వరకు అనేది రీచ్ అవుతాం అనేది మనం చెప్పలేము. ఇప్పుడు మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, ట్రేడ్ తీసుకొని నేను 51,900 అచీవ్ అయితే తీసేస్తా అనుకుంటే అది 800 నుంచి పడిపోవచ్చు అనమాట. 950 అనుకుంటే 900 నుంచే పడిపోవచ్చు, ఎక్కడి నుంచైనా రిటర్న్ రావచ్చు. కాబట్టి ఐ జస్ట్ వెయిట్. నాకు అక్కడ పెద్దగా రూమ్ అంటూ లేదు ట్రేడ్ చేయడానికి. సో నెక్స్ట్ నేను ఏం ప్లాన్ చేస్తానంటే ఐ విల్ రిమూవ్ దిస్. సో ఇది వచ్చేసి నా మేజర్ జోన్ ఉంటుంది. ఇప్పుడు పాతది కూడా రిమూవ్ చేసేస్తాం, ఎందుకంటే ఆల్రెడీ మనం లిక్విడేట్ చేసేసినాము. సో ఇక్కడ బ్రేక్అవుట్ జోన్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఆ బ్రేక్అవుట్ జోన్ దగ్గరికి మళ్ళీ మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 2 things ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇది వచ్చేసి బ్రేక్అవుట్ జోన్ ఇది. సో ఎప్పుడైతే ఫ్లాట్ ఓపెన్ అయిందో మార్కెట్ ఇమీడియట్గా జంప్ అవ్వకూడదు, ఇలా వచ్చి కిందికి పడే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకి లిక్విడేట్ చేసుకుంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం చూడండి, దట్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ అనమాట. మళ్ళీ ఆల్మోస్ట్ సేమ్ రైడ్ మనం ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సింపుల్ లాజిక్, మీకు ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళకి ఐడియా ఉండాలి. పారాబోలిక్ మూవ్ అంటారు దీన్ని. సో ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు ఇంత హై మూవ్ వస్తుందని చెప్పేసి. సో సడన్ బై వల్ల మనకి ఇంత హారబుల్ మూవ్ అన్నది వచ్చింది. ఇలా ఎవరైతే ఈ రైడ్ ఎంజాయ్ చేస్తున్నారో, ఒకవేళ వాళ్ళు రేపు ఏమైనా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అనుకుంటున్నారు అనుకోండి, సరే లెట్స్ సే గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, వాడికి ఇంత ప్రాఫిట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు ఉంచుకోరు, మంచి ఫాల్ అనేది క్రియేట్ చేస్తారు, మొత్తం సెల్ చేసేస్తారు. ఒకవేళ వర్స్ట్ కేసులో ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇక్కడ దాన్ని బ్రేక్ చేయలేకపోయినా కూడా వాళ్ళు సెల్ చేసేస్తారు. ఒకవేళ కొంచెం హై సైడ్ వెళ్ళినా కూడా వాళ్ళు సెల్ చేస్తారు, ఎందుకంటే పైన రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ హై వెళ్ళినా అమ్ముతారు, హై వెళ్ళకపోయినా అమ్ముతారు. ఎందుకు? సింపుల్, వాళ్ళకి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. ఆల్రెడీ మంచి ప్రాఫిట్స్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అనేది కిందికి వచ్చేస్తూనే ఉంటుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనలాంటి వాళ్ళు ఎవరైతే నేను ఆపర్చునిటీ మిస్ అయింది అనుకుంటారో, లైక్ అరే నేను ఇక్కడ కొనుంటే మంచి ప్రాఫిట్ వచ్చేదని అనుకుంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడ కొనడం స్టార్ట్ చేస్తారు అనమాట. సో ఇది మంచి లిక్విడిటీ జోన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి చాలా మంది కొని మళ్ళీ మార్కెట్ సేమ్ ఇదే క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. మీరు ప్రీవియస్గా క్రాష్ అయినప్పుడు కూడా ఒక వీడియోలో చూపించాను మీకు. ఫస్ట్ డే క్రాష్ అయింది మార్కెట్, దాని తర్వాత ఆ రోజు ఎవరైతే ఇమీడియట్గా వదిలేసి ఉంటారో, సరే నా చేతిలో లేదు కదా పోయిందని వదిలేసి ఉంటారో, సేమ్ మళ్ళీ నెక్స్ట్ డే అదే జోన్ నుంచి ఎక్కడి నుంచి అయితే క్రాష్ వచ్చిందో అక్కడే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచే క్లియర్ ఫాల్ అన్నది వచ్చింది. సో ఇలాంటివి మార్కెట్ రీక్రియేట్ చేస్తుంటుంది అనమాట. సో మనం గుర్తుపెట్టుకోవాలి. అదే ఒకవేళ ఇక్కడ ఏమైనా రెడ్ క్యాండిల్ అలాంటిది ఏమైనా ఫామ్ అయ్యి ఉంటే మనం అనుకోవచ్చు అక్కడ నుంచి మళ్ళీ ఒక పాయింట్ పెట్టుకొని హయ్యర్ సైడ్ వెళ్ళొచ్చాం, కానీ ఎక్కడ కూడా లేదు. ఎగ్జాక్ట్గా ఈ బ్రేక్అవుట్ ఇచ్చింది, జట్మన్ వెళ్ళిపోయింది. ఎక్కడ మనకు ఎగ్జాక్ట్ బ్రేక్అవుట్ వచ్చిందంటే 230కి వచ్చింది బ్రేక్అవుట్. 230 నుంచి కంటిన్యూస్ ర్యాలీ ఉంది. సో ఇది చాలా మంది క్యాప్చర్ చేయలేరు. ఎవరైనా రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేస్తామని అవుతుంటారు, ఇక్కడ నుంచి రిటర్న్ వస్తుందేమో, రీట్రేస్ అయినప్పుడు కొందామని ఆగేటోళ్ళే ఉంటారు అనమాట. ఎవరు అంత ఈజీగా ఎంట్రీ తీసుకోరు. సో ఇది జస్ట్ వచ్చేసి ఒక బిగ్ ప్లేయర్ మూవ్ అని మనం అనుకోవచ్చు అండి. సో అందుకోసం అని తొందరపడి రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా మార్కెట్లో అది దూకకండి. ట్రేడ్లోకి మంచి ఫాలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫాలో వచ్చిన తర్వాత ఇక్కడ మనకి జోన్లో దొరుకుతాయి చూడండి, ఇది మనకి ఇంపార్టెంట్. మంచి రైడ్ అనేది మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ బుల్లిష్ మూవ్స్ అయితే మనకు 51,960 అంటే 52,000 పైన మాత్రమే మనకు దొరికే ఛాన్స్ ఉంటుంది. అది మనం క్యాప్చర్ చేసుకోగలిగితే మళ్ళీ ఒక 500 పాయింట్స్ 52,554 వరకు ఒక రైడ్ వస్తుంది. దాని తర్వాత అది కూడా క్రాస్ అయితే ఇంకా మన ఆల్ టైమ్ హై అనమాట. ఇవన్నీ ఆల్ టైమ్ హై లెవెల్స్. సో ఇక్కడ వరకు మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతకు మించి అయితే మనకి ఏం కనిపించట్లేదు మార్కెట్లో ఇప్పుడు. బ్యాంక్ నిఫ్టీలో అసలు అన్ఎక్స్పెక్టెడ్ స్ట్రెచ్ ఇది.
3 డేస్ నుంచి వెయిట్ చేస్తే లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మొత్తం స్ట్రెచ్ ఇచ్చేస్తుంది. సో రేపటి సింపుల్ అనాలిసిస్ అయితే నేను చాలా సింపుల్గా పెడుతున్నాను. ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, లెట్స్ వెయిట్. కిందికి వస్తే ఈ జోన్ దగ్గర దొరికితే కళ్ళు మూసుకొని నేనైతే ఎంట్రీ తీసుకుంటాను. స్టాప్ లాస్ పడ్డా పర్లేదు, నేనైతే తీసుకుంటాను. మళ్ళీ ఇలాంటి రైడ్ ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి. అండ్ ఒకవేళ హయ్యర్ సైడ్ వెళ్తే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే నేను ఈ జోన్లో నేను ఈ రోజు వచ్చిన ప్రాఫిట్స్ పోగొట్టుకోదలుచుకోవట్లేదు. బట్ సెట్ ఇంకేముంటుంది, ఒకవేళ ఈ రేంజెస్లో ఓపెన్ అయింది అనుకోండి, లెట్స్ వెయిట్. ఈజీగా కిందికి వస్తుంది. అప్పుడైతే పైకి వెళ్ళిపోతాము. అప్పుడు ఇది ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, సెకండ్ టార్గెట్ ఇది ఉంటుంది. అదే లెట్స్ పైకి ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది అనుకోండి, ఖచ్చితంగా అందరు సెల్ చేసేస్తారు. ఇక్కడ ప్రీవియస్ డే క్లోజర్ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ అయింది కాబట్టి ఇది మొత్తం ఒక జోన్ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ సెల్ చేసేస్తారు, మళ్ళీ మార్కెట్ కిందికి వస్తుంది, మళ్ళీ ఇక్కడ దొరుకుతుంది ఆ ఛాన్స్. అప్పుడు మళ్ళీ పిక్ చేసుకొని హై సైడ్ వెళ్తాం అనమాట. సో అంతకుమించి అయితే ఏం లేదు నాకు తెలిసి. ఇంకా హెవీ గ్యాప్ అప్స్ ఏం మాట్లాడట్లేదు, ఎందుకంటే హెవీ గ్యాప్ అప్ ఎక్కడైనా కూడా ఇది మొత్తం రెసిస్టెన్స్ జోన్ కాబట్టి మళ్ళీ కిందికి వస్తుంది. ఓకే, ఇంకొకటి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు రిస్క్ టేకర్స్కి. ఒకవేళ ఈ రేంజెస్లో ఇంకా గ్యాప్ అప్ అయింది అనుకోండి, లెట్స్ వెయిట్ అనమాట. వెయిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ జోన్ దగ్గర అంటే ప్రీవియస్ డే క్లోజర్, ఇది మొత్తం ఒక జోన్ అనమాట. ఈ 15-20 మినిట్స్ ఏదో క్యాండిల్స్ ఉన్నాయో మొత్తం ఒక జోన్. ఇక్కడ మనకి ఏమైనా మళ్ళీ బుల్లిష్ పిన్స్ దొరికినాయి అనుకోండి, ఒకరు ట్రేడ్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అప్పుడు వాళ్ళ డే హై వచ్చేసి ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మోస్ట్లీ క్రాష్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అంతకన్నా హై అయితే వెళ్ళాలని ట్రై చేయకండి. ఇవన్నీ జస్ట్ ఒక ప్లాన్ మాత్రమే. ఎగ్జాక్ట్ ఎలా మూవ్ అవుతామో మనకు తెలియదు. ఈ రేంజెస్లో అంటే ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ జోన్లో ఓపెన్ అవుతే ఫాల్ వస్తుంది. ఫాల్ వచ్చిన తర్వాత మనకి ఇలాంటిది ఏమైనా క్రియేట్ అవుతే మళ్ళీ హయ్యర్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి కూడా మేబీ క్రియేట్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి కనుక ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి, మళ్ళీ హయ్యర్ సైడ్ వెళ్తే మనకి ఇక్కడ ఏమైనా రీటెల్ జోన్స్లో అయినా న్యూ స్వింగ్స్ అయినా ఫామ్ అయితే మళ్ళీ అక్కడ ఎంట్రీ అనేది ఒకటి ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ ఓవర్ స్ట్రెచ్ కాబట్టి హెవీగా మూవ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఇది మొత్తం గ్రీన్ డేనే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పర్ఫెక్ట్ మూవ్ అనేది వచ్చింది. దాని తర్వాత ఇంత హైలో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ పై సైడ్ వెళ్ళింది అనుకోండి, ఎంత ప్రాఫిట్స్, హెవీ ప్రాఫిట్స్ ఉంటాయి వాళ్ళకు. ఎవరైతే బీటీఎస్టీ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక జోన్ దగ్గర వాళ్ళు సేల్ అనేది చేసేస్తారు. సో మళ్ళీ ఫాల్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ సెటప్ రిస్కీ సెటప్, ఈ సెటప్ ఓకే సెటప్. ఇదైతే ఇంకా ఈ సెటప్ కూడా అదే, ఇంకా ఓకే సెటప్ ఇది కూడా. బట్ రిస్క్ టేకర్స్ ఇవి రెండు అయితే రిస్క్ టేకర్స్కే ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి నార్మలే, బట్ ఏంటంటే చాలా అలర్ట్ ఉండాలి. ఎక్కడి నుంచైనా సెల్ ఆఫ్ అన్నది రావచ్చు, బట్ పాయింట్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవి రెండిట్లలో మాత్రం పాయింట్స్ కొంచెం రిస్కీ. ఇవి రెండు సెటప్స్ మాత్రం సూపర్బ్ అనమాట. అందరూ నార్మల్ పీపుల్ కూడా తీసుకోవచ్చు, లైక్ హెవీ రిస్క్ అన్నది ఏమి ఉండదు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అయితే ఇంతే. థ్యాంక్ యూ.